కోపడకండి. నాది ఒకే ఒక మనవి, దయచేసి నన్ను ఒక్కసారి వియ్యపురాలు గారిని కలవనివ్వండి. లేదు పెద్దత్తయ్య, ఎవడు మీ కలవాలనుకోవటం లేదు. అమ్మా, మీరింటి మహాలక్ష్మిని ఇలా ఇంట్లోంచి గెంటేస్తారా? అత్తమ్మా అత్తమ్మా చూడండి, అహానాని ఇంట్లోంచి గెంటేస్తున్నారు. మీరు ఏదైనా చేయండి, మీరే ఏదైనా చేయగలరు అత్తమ్మా. పెద్దమ్మా, అహానా చాలా మొండిది. ఒక్కసారి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు, ఎప్పటికీ రాదు. నీకు 1000 సార్లు చెప్పాం కదా, కానీ వినలేదు. ఈరోజు చూస్తున్నావు కదా, ఈరోజు అల్లుడు గారు కూడా నిన్ను మళ్ళీ అత్తగారింట్లో అడుగు పెట్టనివ్వట్లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మీరు కనీసం చివరిసారిగా దీన్ని క్షమించలేరా? నాయనా, నువ్వైనా దీన్ని క్షమించు. ఇది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయదు. మీ అమ్మాయి చేసిన పనులు క్షమించడానికి వీల్లేనివి. తను చాలా పొగరబోతూ, నోటి దురుసు మరియు నంబర్ 1 చెత్త అమ్మాయి. తనని క్షమించే ప్రసక్తే లేదు. మీ అమ్మాయిని తీసుకువెళ్ళండి, అక్కడ గాలికి తిరుగుతూ ఉంటుంది. అక్కడ తనకి ఏ ఇబ్బంది ఉండదు. వెళ్ళండి, తీసుకువెళ్ళండి. అవును వదిన గారు, మీరు చెప్పింది నిజమే. మీరు నన్ను ఇంటి లోపలికి రానివ్వనప్పుడు మీరు నన్ను ఇన్ని మాటలు అనే హక్కు కూడా మీకు లేదు. నేను ఇంకా గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నాను. చూసారా ఎంత పొగరబోతు అమ్మాయో? తనకి నూరు పారేసుకోవడం మాత్రమే తెలుసు. మన ఇంటికి వచ్చినప్పటి నుండి మన ఇంటిని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. వదినా, ఎక్కడున్నారు మీరు? మళ్ళీ మీ నోటికి తాళం పడిందా? ఇక్కడికి రండి. ఒక్కసారి అమ్మని కలవాలనుకుంటున్నాను. అమ్మా అమ్మా, నీకేం వినిపించటం లేదా? ఇప్పుడే చెప్పాను కదా, పెద్ద అత్తయ్య నేను ఇప్పుడే కలవాలనుకోవట్లేదని. ఆమె దగ్గర నీలాంటి చెత్త అమ్మాయి కోసం అస్సలు టైం లేదు. పోల్టు అన్నయ్య ఈ మాట మీ నుంచి వినారనుకోవడం లేదు. అమ్మ గనక తను నా మొహం చూడాలనుకోవట్లేదని చెప్తే నేను ఎప్పటికీ ఆమెకు నా మొహం చూపించను. కానీ మీ మాటల్ని మాత్రం నేను అస్సలు నమ్మను. మా మాటల మీద నమ్మకం లేదా? అక్కయ్య లోపల హాల్లోనే కూర్చున్నారు, ఏమీ వినిపించడం లేదని అనుకుంటున్నావా? మేం నీతో అంటున్న మాటలకి మమ్మల్ని ఒక్కసారైనా ఆపారా? లేదు కదా. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనే ఆమె కోరుకుంటోంది. ఇప్పుడు మీ ఆయన చెప్పాడు, మరి ఇంకా దేనికోసం ఇక్కడ ఆగి ఉన్నావు? నన్ను ఇంట్లోంచి పంపించేయడం అంత సులభం కాదు. మీలాగే అమ్మ కూడా నాకు గార్డియన్. అమ్మ నన్ను ఇల్లు వదిలి వెళ్ళమని చెప్పనంత వరకు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. అమ్మా, తన ధైర్యం చూసినారా పెద్దత్తయ్య? మనకెంత అవమానం జరుగుతుందో మీకు వినిపిస్తూనే ఉంటుంది కదా. మీ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడే నిలబడి మా ప్రాణాలు తీస్తోంది. నా దగ్గరికి రానివ్వండి. అంటే ఇప్పుడు తన్ని కూర్చోబెట్టుకుని ఇంకేం మాట్లాడతారు మీరు? తను వచ్చిన తర్వాత తనకి క్రమశిక్షణ నేర్పిస్తానని అన్నారు కదా, ఇప్పుడు మాట్లాడడానికి ఇంకేం మిగిలింది? మీరు చెప్పాలనుకున్నదే మేమందరం కూడా చెప్తున్నాం. ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? చెప్పింది చెయ్యి, పంపించుతానని. అమ్మా పదండి. ఇది నీ అత్తగారిల్లు. అత్తవారిల్లు ఎప్పటికీ పుట్టినీళ్ళు కాలేదు. ఎవరి అనుమతితో ఇన్ని రోజులు బయట ఉన్నావు? అమ్మా, అక్కడ ఉండడం తప్ప నాకు వేరే దారి కూడా లేదు. ఏం జరిగింది? నీ దారులన్నీ మూసుకుపోయేలా. మరి ఆ ముసలావిడ ఏమైంది? బతికే ఉందా లేకపోయిందా? అమ్మా, అది మా కాలనీలో ఎవ్వరికీ అనారోగ్యంగా లేదు. ఇది చూడు, పెళ్లివి తక్కువది. ఈ సమయంలో ధర్మరాజులా మారాల్సిన అవసరం ఏముంది? అదే కదా, దీనికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏమో. ఆహానా, నీకు పిచ్చా? నిజమంతా చెప్పేస్తావా ఏంటి? అలాగైతే నేను ఇందులో ఇరుక్కుంటాను. నాకు ముందే దీని గురించి అంతా తెలుసు. నేనేం చేయాలి? దీనికి ఏమీ అర్థం కాదు. పెద్దత్తయ్య, దీని అర్థం తన అబద్ధం ఆరనని తానే ఒప్పుకుంటుందని. ఆ ధైర్యం చూడండి. ఒక్క క్షణం పాటు కూడా దీని వణుకు రావటం లేదు. అరే, ఇప్పుడైనా అడగండి, ఇన్ని రోజులు పుట్టింట్లో ఏం చేస్తూ పడి ఉందో?
అరే మీరే చెప్పండి అక్కడుంది ఏం చేస్తుందో. నిజమంతా అదే చెప్తోంది కదా, దాని నోటితోనే మీరు వినండి. ఏమైంది? ఎందుకు ఉండిపోయావు నువ్వు అక్కడ? అమ్మా, నా బిఏ పరీక్షలు జరుగుతున్నాయి. నిన్నే ముగిశాయి, అందుకే ఈరోజు ఇంటికి వచ్చాను. నువ్వు పరీక్ష రాయడానికి వెళ్ళావా? వదినా, మీరు నన్ను క్షమించండి. అసలు తప్పు నాదే. వదినా, నేను దీన్ని చాలా తిట్టాను, ఎంతో నచ్చ చెప్పాను కూడా. కానీ ఈ అమ్మాయి ఎవరి మాట వినదు. చనిపోయిన తన నాన్నగారి కళ్ళను నిజం చేయాలనుకుంటోంది, అందుకే ఇదంతా చేసింది. వదినా, మీరు నా మీద నమ్మకం ఉంచండి. ఇదంతా జరిగింది ఏదో చివరిసారి అనుకోండి, దీని తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఇలా జరగదు. అయినా కూడా నాకు తెలుసు ఆహనా బిఏ పరీక్షలో పాస్ కాదని. తను చేసిన ఈ తప్పుకి దీనికి ఇంత పెద్ద శిక్ష వేయకండి. అమ్మా, నేను నిజం చెప్పడానికి భయపడ్డాను. నేను మీకు నిజం చెప్తే బహుశా మీరు నన్ను వెళ్ళనివ్వరేమో అనిపించింది, ఎగ్జామ్కి అలౌ చేయరని. అందుకే నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కానీ అమ్మా, నేను నిర్ణయించుకున్నాను, నేను మీకంతా నిజం చెప్పారని నిర్ణయించుకున్నాను. అబద్ధం చెప్పాలనే ఉద్దేశం నాకు లేదు, కేవలం దాని నిస్సహాయత అది. పెద్దతయ్య, ఇంత జరిగిన తర్వాత కూడా మీరు దీన్ని ఇంట్లోంచి గింటేయకపోతే ఈ రోజు ఒక మాట వినండి. నేను మా అమ్మ ఇద్దరం ఇల్లు వదిలి ఇప్పుడే వెళ్ళిపోతాం. మరి నేను కూడా మీ మర్దితో చెప్తాను మన వంటగది వేరు చేయమని. ఇంత అవమానం తర్వాత మేము ఈ అమ్మాయితో ఉండాలనుకోవట్లేదు. పిన్ని గారు, నేను పరీక్ష రాస్తే మీకు ఎలాంటి అవమానం నాకు చెప్పండి మీరు. అంటే నిజంగా నా వల్లే మీకు అవమానం జరిగిందని అనిపిస్తే నేనే అందరికీ సారీ చెప్తాను. కానీ నేను ఎగ్జామ్ రాస్తే మీరెందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు? నీలాంటి పొగరుపోతమ్మాయితో ఇక్కడ ఎవరూ మాట్లాడలేదు. అరే ఇక్కడ గొడవేంటి? కహనా ఎప్పుడు వచ్చావు? టుక్కునన్న, ఇంట్లో గొడవ జరుగుతోందంటే నేను వచ్చేసానని ఇప్పటికైనా మీకు అర్థమైపోవాలి. ఎందుకంటే ఈ ఇంట్లో నాతోనే కదా ఇలా ప్రవర్తిస్తారు, ఇంకెవరితోనూ అలా చేయరు. ఈ ఇంట్లో జంతువుడు వచ్చినా కూడా వాటితో ఇలాంటి ప్రవర్తన ఉండదు, నాతో జరిగినంత దారుణంగా. ఇక నేను చేసిన నేరమేంటి? బిఏ పరీక్ష రాయడం నేరమా? అబద్ధం చెప్పి పరీక్ష రాయడానికి వెళ్ళి పైగా డప్పు కొట్టుకుంటోంది. కావునమ్మా, మీకు నిజం వినడం ఇష్టమని నా నమ్మకం. నిజం ఎంత చేదుగా ఉన్నా మీకు దానివల్ల కష్టం అనిపించదు. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. బహుశా నేను ఈ విషయం ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదేమో. పరీక్ష రాసేంత ధైర్యం లేదు. మీ ఆశీర్వాదమే కారణం అమ్మా. నాకు తెలుసు మీ ఆశీర్వాదం ఎప్పుడూ నాతోనే ఉంటుందని. అంటే ఈ మాటకు అర్థం ఏమైనా ఉందా? అరే బాబు, దీని అర్థం ఏముంది? అరే, అత్తా కోడల జోడి బాగా కుదిరింది, అందరిలో మమ్మల్ని చెడ్డవాళ్ళం చేస్తున్నారు, ఇంకేమవుతుంది? ఏ జోడీ కుదరలేదు పిషిమా. మీరేదైనా తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కానీ అమ్మ గురించి నేను ఎలాంటి చెడు మాటలు వినను. ఇక్కడున్న మనందరిలో ఎవరము అమ్మ కాలి గోటికి కూడా సరిపోం. మా అమ్మ కూడా సరిపోదు. నేను మా అమ్మను చాలా ప్రేమిస్తాను, ఆమెను చాలా గౌరవిస్తాను. కానీ నిజం ఎప్పుడూ నిజమే. మా అమ్మ లాంటి మా అత్తగారి ఆశీర్వాదాలు నాతో ఎలా ఉన్నాయో నాకు బాగా తెలుసు. నా ఎగ్జామ్స్ టైంలో అమ్మా, ఈ విషయం ఇప్పుడే ఎవరికీ చెప్పకూడదనుకుంటే నేను కూడా దీని గురించి ఇప్పుడే ఎవరికీ చెప్పను. కానీ నేను తప్పు చేశానని నాకు అనిపించడం లేదు. నిజానికి నేను ఏదైనా తప్పు చేశానని మీరు అనుకోవట్లేదు. ఏంటి నియమాలను ఉల్లంఘించావు? అమ్మా, నియమాలు కాలంతో పాటు మారుతుంటాయి కదా.
ఒకే నియమం ఎప్పటికీ అలానే ఉండదు. మీరే చెప్పండి అమ్మా, మీ ఇంటి కోడలు BA పాస్ అయితే మీకు గర్వంగా అనిపించదా? ఒకప్పుడు ఈ కుటుంబం నియమం చదువుకున్న కోడలు ఈ ఇంటికి రాకూడదని. మీరే చెప్పండి అమ్మా, ఈ నియమాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా? పెళ్లి తర్వాత BA పరీక్ష రాయగలని తెలిసిన అమ్మాయిని పరీక్ష రాయనివ్వకపోవడం నేరం కాదా అమ్మా? పరీక్ష రాయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? నేను ఇవ్వలేదు. మీరివ్వలేదు. నాకు ఈ విషయం గురించి ఖచ్చితంగా మీ అబ్బాయితో ఒంటరిగా మాట్లాడాను. నేను ముందే చెప్పాను, వారు నన్ను పరీక్ష రాయనిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని. మీ అబ్బాయి నాకు మాట కూడా ఇచ్చారమ్మా. కావాలంటే మీ అబ్బాయిని అడగండి. వా 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 వా, మన ఇంట్లో మన చిన్నోడే మన పాల్ట విభీషణుడిలా మానాడు. అరే అంత పెద్ద మాట ఎలా ఇచ్చావు నువ్వు? నేను చెప్పాను కదానా, ప్రయత్నిస్తానని. నేను ఎలాంటి మాట ఇవ్వలేదే, లేదా దేనికి అంగీకరించలేదే. ఇప్పటిదాకా నేను ఇలాగే అనుకుంటూ వచ్చాను. ఎవరికైనా మాటిస్తే గనుక అప్పుడు దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, ఏమైనా సరే. కనీసం నేనైతే ఇదే నమ్ముతాను. నా గురించి మా నాన్నగారికి ఎంత పెద్ద పెద్ద కళలుండేవో. ఇప్పుడు నేను BA కూడా పాస్ కాలేకపోతే ఆయన ఫోటో ముందు నేను ఎలా నిలబడగలను? మా అమ్మ భయపడుతుంది. ఆమెకి ఇష్టం ఉన్నా సరే నాకు తోడుగా నిలబడలేదు. కానీ మీ విషయం వేరు కదా, మీరు తోడుగా నిలబడొచ్చు కదా. అమ్మా, మీరే కదా ఇంటి మహారాణి. మీరే చెప్పండి, నేను BA పరీక్ష రాసి ఏదైనా నేరం చేశానా? అవును, ఒక తప్పు అయితే జరిగింది. నేను మీకు అందరికీ అబద్ధం చెప్పాను. కానీ అది కూడా భయం వల్లే అమ్మా. పరీక్ష రాయకుండా ఆపేస్తారేమోనని నాకు భయమేసింది. కానీ మీరే చెప్పండి అమ్మా, నేను చేసిన తప్పు అంత పెద్దదా? శబాష్ చిన్న కోడలా, నువ్వెలాంటి తప్పు చేయలేదు. పైగా నిజం చెప్పే నీ ధైర్యం చూసి నాకు గర్వంగా ఉంది. ఇందులో గొప్ప విషయం ఏమీ లేదన్నయ్య. ఇది సాధారణమైన విషయం. నిజం అనేది అందరూ చెప్పాలి. అమ్మా, మీ నిర్ణయం చెప్పడంలో ఆలస్యం చేయకండి. మా అమ్మ కూడా ఆలస్యం అవుతోంది. మీరు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటే సరే, కానీ నేను తప్పు చేశానని, ఈ ఇంట్లో ఉండడానికి నాకు అర్హత లేదని మీరు ఒక్కసారి చెప్పండి. మరి మీరు ఇంతసేపు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఆలస్యం కాలేదా? లేదా భోజనం చేసి వెళ్ళే ఉద్దేశం ఉందా? అక్క, మీరు నాతోనే అంటున్నారా? మీకంటే ఇక్కడ ఇంకెవరున్నారు నేను ఆ మాట అనడానికి? వదినా, మీరే చూసుకోండి. ఒకవేళ మీ పాదాల దగ్గర దీనికి కొంచెం చోటు దొరికితే ఈ తప్పుకి దీన్ని మన్నించండి. లేకపోతే ఇప్పుడే ఆహారాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను మీ గురించి మాట్లాడాను. మధ్యలో మీ కూతుర్ని ఎందుకు లాగుతున్నారు? పెద్ద కోడలా, చెప్పండి. వీళ్ళ భోజనానికి ఏర్పాట్లు చెయ్యి. ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా, నాకేం వద్దు. ఇలాంటి పరిస్థితుల్లో నా గొంతు కిందకి ఒక్క ముద్ద కూడా దిగదు. ఏ, మీ గొంతులోంచి ముద్ద దిగకపోవడానికి ఏమైంది? ఇప్పుడు ఇలాంటి కూతురికి జన్మనిచ్చాక భరించక తప్పదు కదా. నిజం చెప్పాలనే అంత ఆసక్తి ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బందులు పడక తప్పదు. ఎందుకంటే నిజం అందరికీ జీర్ణం కాదు. జరిగిందేదో జరిగింది. ఈ పరీక్షల భూతాన్ని తలలోంచి తీసేసి ఇంటి వ్యవహారాల మీద ధ్యాస పెట్టు. అమ్మా, చాలు. ఇలా కన్నీళ్లు కార్చడం నాకు నచ్చదు. ఏ కళ్ళలో అయితే నిప్పు రగులుతుందో ఆ కళ్ళు కన్నీళ్లు కార్చవు. ఈ విషయం ఎప్పుడో గుర్తుపెట్టుకో.
వెళ్ళి బట్టలు మార్చుకో. మీరు భోజనం చేసే వెళ్ళండి. అరే పెద్దతయ్య, ఆనా మీ మాయ అక్కడ పనిచేస్తుంది, మంచిదైంది. నీ మీద కూడా చాలా బాగా మాయ చేసింది. ఇప్పుడంతా అర్థమవుతుంది, ఇదంతా అందరూ కలిసి ఆడిన నాటకం. సంతోషంగా ఉండు లాల్టు. ప్రా కూర్చో. ఏరా లాల్టు, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి మాతో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదు. చెప్పు, ఎలా వచ్చావు? కొడుకు పెళ్లి కుదిరింది కదా? అవును పెద్ద పిన్ని, ఇదిగోండి. మీరు లేకుండా ఈ పెళ్లి అసంపూర్ణం అని అమ్మ పదే పదే చెప్పింది. అరే లాల్టు, మిల్లి, మీరిద్దరూ ఎలా ఉన్నారు? చల్లగా ఉండండి. అది అనుకోకుండా కొడుకు పెళ్లి కుదిరింది, మంచి సంబంధం దొరికింది. అందుకే ఆలస్యం చేయకూడదనుకున్నాం. మీరంతా కుటుంబ సమేతంగా రావాలని అమ్మ చెప్పింది. మీరు అస్సలు కంగారు పడకండి, మేము తప్పకుండా వస్తాము. అరే లాల్టు, మిల్లి, ఎలా ఉన్నారు? ఇన్ని రోజులకి గుర్తొచ్చామా మేము? అరే లాల్టు వాళ్ళ కొడుకు పెళ్లి. ఓ అమ్మా, ఇదైతే చాలా పెద్ద శుభవార్త. పెద్దక్క ఎవరు వీరు? అరే వీరు మన బంధువులే. మన వంశానికి జమీందారీ ఉన్నప్పుడు అందులో వీళ్ళకి కూడా వాటా ఉండేది. వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు. ఓహో, కానీ నీకు తెలుసా, మన ఇంట్లో జరిగిన ఏ పెళ్లికి వీరెప్పుడూ రాలేదు. ఏమంటున్నారు? మనం వెళ్ళాం కదక్క. నాకు అమ్మ గురించి తెలిసినంత వరకు అమ్మ వీళ్ళ పెళ్లికి వెళ్తుందని అనిపించడం లేదు. అమ్మ వెళ్ళకపోతే మరి మనం కూడా వెళ్ళము. ఓ పెద్ద కోడలా, చెప్పండమ్మా. కొంచెం బయటకు రా. చూడు లాల్టు, మిల్లి వచ్చారు. వచ్చి నమస్కరించు. సరేనమ్మా, ఇప్పుడే వస్తున్నా. ఇది చూడు లాల్టు, వీళ్ళు నా ఇంటి మహారాణులు. ఇప్పుడు కోడళ్ళందరూ తప్పకుండా పెళ్లికి రావాల్సిందే. ఒక మాట చెప్పనా లాల్టు, మన ఇంట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వేడుకలు జరిగాయి. 4 పెళ్లిళ్ళు కూడా జరిగాయి. మీరైతే ఒక్కదానికి కూడా రాలేదు. నమ్మండి పెద్ద పిన్ని, ప్రతిసారి మేమేదో ఒక ఇబ్బందిలో ఉన్నాము, అందుకే రాలేకపోయాము. దీనికి మీరు శిక్ష విధించకండి. మీరు రాకపోతే అమ్మ చాలా బాధపడుతుంది. ఇప్పుడు మీరు మా బాధ గురించి కూడా ఆలోచించాలి. మేము తప్పకుండా వస్తాం తమ్ముడు. ఖచ్చితంగా వస్తాం, అందరినీ కలిసి. ఎంతకాలమైంది? మేమైతే ఖచ్చితంగా వస్తాం. దయచేసి మీరంతా తప్పకుండా రావాల్సిందే. నేను ఎవరిని వెళ్ళొద్దని చెప్పడం లేదు. ఎవరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళొచ్చు. ఇప్పుడు నా ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు కాబట్టి నేను రావడం కొంచెం కష్టమే. ఎందుకో వదినా, కొద్ది రోజుల క్రితం మీరు పుట్టింటికి వెళ్ళొచ్చారు. ఇప్పుడు అత్తింటి బంధం నిలబెట్టే విషయం వచ్చేసరికి మీరు వెనకడుగు వేస్తున్నారు. ఠాకూర్ గారు, నా వయసు అయిపోయింది కదా, మరి నా జుట్టు ఇలా ఊరికే నెరవలేదు కదా. కొత్త పెళ్లి కూతుర్ని అనుకుని ఆజ్ఞాపించడం ఆపేయండి. నా ఆరోగ్య పరిస్థితి నాకు బాగా తెలుసు. పైగా పుట్టింటికి వెళ్ళడం, పెళ్లికి వెళ్ళడం, ఈ 2 వేర్వేరు విషయాలు. పైగా ఇప్పుడు ఇదంతా నేను తట్టుకోలేను. మిమ్మల్ని వెళ్ళొద్దని నేను అనలేదే. పెద్ద పిన్ని, మీరు రండి. మీ కోడళ్ళను వెంట పెట్టుకుని వస్తే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కోడళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వస్తారు. నేనెవరిని వద్దనలేదే. అయినా మిమ్మల్ని ఒంటరిగా వదిలి అందరూ ఎలా వెళ్ళగలరు? ఇంట్లో నుంచి ఎవరూ కదిలే ప్రసక్తే లేదు. మీ ఆరోగ్యం గురించి ఇక్కడ అందరికీ దిగులే. అదే మా ఆరోగ్యం విషయం అయితే మాట వేరుగా ఉండేది. అందరూ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయేవారు. అయినా వదిన, మీకేమైంది? మీరైతే బాగానే తిరుగుతున్నారు కదా. కొద్ది రోజుల క్రితం చెప్పకుండా గుడికి వెళ్లారు. మాకు గుడిలో కూడా కనిపించలేదు. ఏమో ఎక్కడికి వెళ్ళిపోయారో. కొద్ది రోజుల క్రితం టుకున్తో పాటు బయటకు వెళ్లారు. అవును, కానీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి ఏం లాభం? ఇప్పుడు చూడు, వీళ్ళింట్లో సంతోషాలు వస్తున్నాయి. కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి వచ్చారు. లాల్టు, నువ్వు అస్సలు కంగారు పడకు.
మీ కొడుకు పెళ్లిలో మా ఇంటి నుండి ఎవరో ఒకరు తప్పకుండా పాల్గొంటారు. అమ్మాయి ఎవరు? వారి కుటుంబం ఎలాంటిది? పెద్ద పిన్ని, అమ్మాయి చాలా మంచిది, మంచి కుటుంబం నుండి వచ్చింది. మీ ఆశీర్వాదాలు పెద్ద పిన్ని. అమ్మాయి ఎంఏ పాస్ అయింది. ఎంత మంచి విషయం. హరి హరి, అమ్మాయి ఎంఏ పాస్ అయింది. అమ్మాయి ఎంఏ పరీక్ష పాస్ అయిందంటే సంతోషిస్తున్నారు. నా చిన్న కోడలు బిఏ పరీక్ష రాసి వస్తే గుండె పగిలిపోతోంది. అంతా అర్థమవుతోంది ఠాకూర్ గారు. అవును మేనత్త, అమ్మాయి సుగుణవతి మాత్రమే కాకుండా బాగా చదువుకున్నది. చూడటానికి సరస్వతీదేవిలా ఉంటుంది. ఇంకా ఉద్యోగం కూడా చేస్తుంది. ఉద్యోగం చేసే అమ్మాయిని కోడలుగా తీసుకొస్తున్నావా? అరే పిన్ని, తెలుసు కదా ఈ రోజుల్లో ధరలు ఎలా మండిపోతున్నాయో. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంపాదించకపోతే ఇల్లు గడవడం అసాధ్యం చిన్న పిన్ని. బాబోయ్, ఇక్కడేమో ఒకరు కేవలం బిఏ చదివినందుకే తమను తామేమో అనుకుంటున్నారు. మీరైతే ఎంఏ చదివిన అమ్మాయిని తీసుకొస్తున్నారు. పిన్ని గారు, ఎంఏ ఒకే రోజులో ఎవరూ పాస్ కాలేరు. ఎంఏ పాస్ కావడానికి టైం పడుతుంది. ఎంఏ పాస్ కావాలంటే ముందు బిఏ పాస్ కావాలి. దానికి కాలేజ్కి వెళ్ళాలి. మీరైతే బిఏ పాస్ అయినా అమ్మాయిని కూడా మీ ఇంట్లోకి తీసుకురావాలనుకోలేదు. కానీ ఈరోజు ఎంఏ పాస్ అయిన కోడలు గురించి వినగానే మీ ముఖంలో వచ్చిన ఆనందం చూసారా పిన్ని గారు? దాన్ని చూసి నాకు చాలా సంతోషం వేసింది. అవునా? అకస్మాత్తుగా నాకు నమ్మకం కలిగింది. ఇక ముందు మీరు నన్ను కూడా ఎంఏ చదువుకొనిస్తారేమోనని.